లూకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనం. దేవుని వాక్యము విని దాన్ని గైకొనివారు మరీ ధన్యులని చెప్పెను. వాక్యము విని దాన్ని గైకొనివారు ఎవరు అనంటే యాకోబు పత్రికలు ఈ విధంగా ఉంది. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మనము రక్షింపబడాలి అనంటే విన్న వాక్యము మనలో పని చేయాలి అనంటే మనం ఏం చేయాలంటే విన్న వాక్యాన్ని బట్టి మన జీవితాలు సరిచేసుకోవాలి. అంటే సమస్తమైన కల్మషములను మనలో విర్రవీగుచున్న దృష్టత్వాన్ని అంతటిని కూడా వాక్యాన్ని బట్టి మనము సరిచేసుకోవాలి, తీసివేసుకోవాలన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతీది మనకు బోధిస్తాడు. నీకు ప్రయోజనకరము కలుగునట్లు నీ దేవుడని యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ఆయన మనకు ఉపదేశం చేస్తారండి. ఉపదేశము చేసినప్పుడు మనం సరిచేసుకొని ఆయన త్రోవలో నడిచినట్లయితే